हैदराबाद डिजास्टर रिस्पांस एंड एसेट प्रोटेक्शन एजेंसी ने शहर भर में आतिशबाजी के वाकयात की रोकथाम के लिए अपनी कार्रवाइयों को तेज कर दिया। जुबली हिल्स के नीरूस शोरूम को और नामपल्ली में एक फर्नीचर की दुकान को सील कर दिया गया। हैदराबाद में वक्फे से आतिशबाजी के वाकयात पेश आ रहे हैं जो कि जानलेवा साबित हो रहे हैं। हैदराबाद डिजास्टर रिस्पांस एंड एसेट प्रोटेक्शन एजेंसी ने शहर भर में अपनी कार्रवाइयों को तेज किया है ताकि आतिशबाजी के वाकयात पर काबू पाया जा सके। मुहिम के एक हिस्से के तौर पर हुकाम ने जुमेरात को जुबली हिल्स रोड नंबर 36 पर वाक़े नीरूस शोरूम का मुआयना किया। हाइड्रा के एहलकारों ने इस दौरान मुतादिद खिलाफ वर्जियां पाई। बताया जाता है कि फायर एनओसी अदम मौजूद था, आग बुझाने के आलात नाकाफी थे और 3 तहखानों और 4 मंजिलों पर बड़े पैमाने पर मलबूसात का जखीरा किया गया था। हाइड्रा के कमिश्नर एवी रंगनाथ ने खिलाफ वर्जियों का संजीदगी से नोट लेते हुए फौरी तौर पर अहाते को सील करने का हुक्म दिया। हाइड्रा के अलावा फायर सर्विसेज, जीएचएमसी और महकमा बर्की के अहदेदारों ने मुश्तरका तौर पर इस कार्रवाई में हिस्सा लिया। एक और कार्रवाई में हाइड्रा ने नामपल्ली स्टेशन रोड पर रहीम और मन्नान से ताल्लुक रखने वाले स्टैंडर्ड फर्नीचर शोरूम के खिलाफ कार्रवाई की इमारत को सील कर दिया। 6 मंजिलों के तफसीली मुआयने के बाद हाइड्रा ने फौरी तौर पर अहाते को बंद करने का फैसला किया और बर्फ की सरबराही रोक दी गई। इमारत में तमाम तिजारती सरगर्मियों को भी रोकने का हुक्म दिया गया। हाइड्रा के कमिश्नर एवी रंगनाथ ने शहरियों पर जोर दिया है कि वो दुकानात और तिजारती इदारों की जानिब से फायर सेफ्टी की खिलाफ वर्जियों की इतला दें। शिकायत हाइड्रा कंट्रोल रूम के फ़ोन नंबर 9000111367 पर की जा सकती है या फिर व्हाट्सएप के जरिए तस्वीर और वीडियोस भी भेजी जा सकती हैं। మన ఫైర్ యాక్సిడెంట్స్ నాంపల్లిలో స్టేషన్ రోడ్లో మన 29 మన పోయిన శనివారం అయింది. దాంట్లో 5గురు చనిపోవడం జరిగింది. ఇట్లా మనకి ప్రతినిత్యం కూడా మనకి చాలామంది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్స్లో వాళ్ళ కుటుంబాలు కానీ లేకపోతే అక్కడ పనిచేసేవారు కానీ వాళ్ళు చిక్కుకొని వాళ్ళు అక్కడ చనిపోయిన పరిస్థితులు మనం నిత్యంగా చూస్తున్నాం. దీనన్నిటికీ కారణం ఒకటే, అక్కడ ఏమవుతుందంటే స్టోరేజ్ మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి పర్మిషన్స్ కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎటువంటి ప్రోటోకాల్స్ కానీ వీళ్ళు పాటించకుండా దానికి ఎటువంటి వాళ్ళు దానికి సేఫ్టీకి సంబంధించినటువంటి ఏ మెకానిజం కూడా లేదు. తప్పించుకోవాలంటే కనుక స్టేర్స్ కూడా మీరు చూశారు మొత్తం ప్యాక్ చేసి ఉన్నాయి. మొత్తం పార్సిల్స్ అన్ని బట్టల పార్సిల్స్ పెట్టున్నాయి. అది అంటుకున్నదంటే కనుక ఈ బట్టలు అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్, అంటే ఇమ్మీడియట్గా అంటుకుంటుంది అనమాట. లైక్ నేను చూసాం కుర్చీలు అంటుకున్నాయి మన నాంపల్లి. అట్లానే ఇంతకుముందు ఏది మనం జియాగూడలో చూస్తే 3 సజీవదానం అయిపోయారు. అక్కడ పరుపులు మన మ్యాట్రెస్లు ఇవన్నీ తయారు చేస్తున్నారు. అంటే ఇవన్నీ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనమాట. ఒక్కసారి అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏమన్నా అయిందనుకోండి వెంటనే అంటుకొని అది ఒక మీడియం బట్టల మీడియం ద్వారా ఒక షార్ట్ సర్క్యూట్ ఒక చిన్న స్పార్క్ వస్తే అది అంటుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరికీ వెళ్ళిపోతున్నారు. దీంట్లో పనిచేసే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరన్నా లోపల పొరపాటున యాక్సిడెంట్ అయిందంటే అంతా దైవాధీనం అనమాట, ఏం లేదు. మొత్తం దేవుడి మీద వదిలేసి మనం ఏం అవ్వదులే అనుకునే దీంట్లో ఉన్నాం. కానీ అయితే మటుకు మళ్ళీ ఇక చేసేది ఏం లేదు. ఈ పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ఈ బిల్డింగ్లో మొత్తం నీరూస్ రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్లో. సో ఇది ఈ షోరూమ్కి సంబంధించినటువంటి పైన అన్ఆథరైజ్డ్ ఉంది, మొత్తం స్టోరేజ్ ఉంది, అన్ని ఫ్లోర్స్లో స్టోరేజ్ ఉంది. స్టేర్స్ అన్ని కూడా మొత్తం బ్లాక్ చేశారు. అండ్ లిఫ్ట్ ఉన్నది, ఆ స్టేర్స్ ఏదైతే ఉన్నదో ఒకటే స్టేర్స్ ఉన్నది, అది కూడా మొత్తం బ్లాక్ అయింది. లిఫ్ట్ న్యాచురల్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, అది ఓన్లీ కొన్ని ఫ్లోర్లో ఉన్నాయి. అసలు యాక్చువల్గా ప్యాక్ చేసినటువంటి అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేదు. ఏదైతే కనుక వీళ్ళు ఫైర్ సేఫ్టీ తీసుకోవాల్సింది అది లేదు. నెక్స్ట్ అన్ఆథరైజ్డ్గా ఒక ఫ్లోర్ పైన వేశారు, అది కూడా ఒక వైలేషన్ ఉంది. సో ఇవన్నీ ఈ బిల్డింగ్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నాయి? తప్పకుండా అండి, దీని మీద ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు. మేమంతా కలిసి జిహెచ్ఎంసీ, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అంటే మన టీజీఎస్పీడీసీఎల్ వాళ్ళు ఉన్నారు, హైడ్రా వాళ్ళు ఉన్నారు. అందరం కలిసి మేము నిన్న సమన్వయంతో అందరం కూడా అనుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ చట్టం కింద దాన్ని సీజ్ చేయడానికి కూడా జరుగుతుంది. సీజ్ చేసి దానికి పవర్ డిస్కనెక్ట్ చేయడం. పవర్ డిస్కనెక్ట్ ఎందుకు చేస్తున్నామంటే అది ఇమీడియట్గా అది లేకపోతే స్పార్క్లో లేదా ఏదైనా ఈరోజు సాయంత్రం అవ్వచ్చు. ఇప్పుడు మీరు అనొచ్చు నోటీసులు ఇవ్వకుండా ఎలా చేశారు, నిన్న పేపర్లో చెప్పినాం అందరికీ కూడా. ఇప్పుడు నోటీస్ ఇస్తే ఈరోజు సాయంత్రం అయిందనుకోండి యాక్సిడెంట్, లేదా రేపు పొద్దున అయిందనుకోండి, దానికి బాధ్యుడు ఎవరు? సో అందుకోసం అది ఆల్రెడీ చెప్పాము. వీళ్ళందరూ కూడా అది పాటించాల్సిన లీగల్గా పాటించాల్సిన దానికి చూస్తే కనుక ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అనిపించలేదు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పుడు మీరు చెప్తున్న ఫైర్ సేఫ్టీ తనిఖీలు
సో ఎన్ని రోజులు జరుగుతాయి, నిరంతరం ఉంటుందా లేకపోతే ఒకసారి చెక్ చేసి వదిలేస్తారు, ఎట్లుంటుంది? అంటే తప్పకుండా అండి, కొన్ని మనం చెక్ చేస్తుంటాము, చెక్ చేసి సీజ్ చేస్తుంటాము. గతంలో చెకింగ్ చేసి నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చి అప్పుడు ఇది చూస్తే కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు మేము ఖచ్చితంగా సీజ్ చేస్తాం, సీజ్ చేసి దానికి ఒక పంచనామా తయారు చేస్తాము, ఒక ప్రొసీడింగ్స్ తయారు చేస్తాము. రేపు వీళ్ళు ఏమన్నా అగ్రీవ్డ్ పార్టీ ఉంటే కనుక వాళ్ళు కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది. కోర్టుకు వెళ్ళి కోర్టులో తప్పకుండా మా కేసెస్ మేము ప్రజెంట్ చేస్తాము, వాళ్ళు కూడా వాళ్ళ కేసెస్ ప్రజెంట్ చేస్తారు. సో కోర్టు డెసిషన్ బట్టి కూడా తర్వాత ఫర్దర్ యాక్షన్స్ కూడా ఉంటాయి. Germantown Super Speciality Hospital National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. Mahir doctors Dr. Wasif Azam और Dr. Bharvi Chunduri, senior cardiologist और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर.